మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. తల ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా మా వేదము, మా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా మా మార్గము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా మా వేదము, నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా మా మార్గము, నీవేగా మా వేదము. అయ్యా, మాతో మాట్లాడు ప్రభువా, మమ్మల్ని దర్శించు ప్రభువా, నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. కొద్ది నిమిషాలు నీ శ్రేష్టమ వాక్యం ధ్యానించబోతుండగా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తాం నాయన. మనిషిగా నన్ను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవా, నీ సత్య సారాంశంతో, సత్య పలుకులతో ప్రభువా, ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే మాటలు, శక్తివంతమైన నీ మాటలతో ప్రభువా, బ్రతుకును మార్చి నీ మాటలతో మాట్లాడి పొందమని, నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకుని వాడుకోమని, నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ నజరుడనే శ్రమలు ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. నేటి వాక్యము, దేవుడు అంశము, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడబోయే మాట ఏంటంటే, నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడవు. వెన్ యు ఆర్ వీక్ యు ఆర్ స్ట్రాంగ్. క్రీస్తునందు ప్రేమన వారలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ శ్రమ ఏదైనా కావచ్చు, నీ శ్రమ ద్వారా, నీ శోధన ద్వారా నువ్వు బలహీనతలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ బలహీనతలో నేను శక్తిని అనుగ్రహిస్తాను, నీ బలహీనతలు నేను ఆదుకుంటానని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక మనం దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుడు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. క్రీస్తునందు ప్రేమన వారలారా, ఈరోజు మన జీవితంలో బలహీనత ఏదైనా కావచ్చు. ఈ బలహీనతను బట్టి మనం బాధపడుతున్నామేమో. దేవుడు ఒక గొప్ప శుభవార్త ఇస్తుందని తెలుసా? ఏంటి ఆ శుభవార్త అంటే, నువ్వు బలహీనుడవని బాధపడతా ఉన్నావు, బలహీనుడవని ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావు. అయితే క్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడవు. హల్లెలూయా. క్రీస్తును బట్టి నువ్వు బలవంతుడవు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నీకున్న ఆస్తిని బట్టి నువ్వు బలవంతుడవు కాదు, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు బలవంతుడవు కాదు, నీకున్న అందాన్ని బట్టి నువ్వు బలవంతుడవు కాదు, కానీ క్రీస్తును బట్టి నువ్వు బలవంతుడవు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికను చూస్తూ ఉన్నప్పుడు, కొరింథీ సంఘాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు కొరింథీ సంఘములో పౌలు రాస్తూ ఉన్నాడు. పౌలు అవి చాలా విశేషంగా దీర్ఘంగా చర్చిస్తున్నాడు, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. వాటి గురించి ఆలోచిస్తూ మొదటి పత్రిక ఏదైతే ఉందో అవి నియమాలతో కూడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు మన జీవితంలో ఏం చేశాడు అనేది మనము మొదటి పత్రికలో చాలా అద్భుతంగా మనం చూస్తాం. అయితే 2వ పత్రిక దగ్గరకు వచ్చేసరికి పౌలు తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఒక సేవకుడు అంటాడు, అనేక సార్లు నా వాక్యం విని మారిన వారి కంటే కూడా నా సాక్ష్యాన్ని విని మారిన వాళ్ళు ఎంతోమంది అంటారు. 1 sermon కెన్ చేంజ్ 10 or 1, but 1 testimony can change thousands of people. Hallelujah, glory to God. తన వాక్యము తన జీవితాన్ని మార్చగలుగుతుంది అని మనం గమనిస్తే, ఓ జీవితం మార్చగలదు అని మనం గమనిస్తే, ఒక సాక్ష్యం మాత్రం వేలాది జీవితాలను కూడా మార్చగలదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ హౌ హీ నో క్రైస్ట్, హౌ హీ ఈజ్ నోయింగ్ క్రైస్ట్. తన ఎక్స్పీరియన్స్ నుంచి లేదా తన అనుభవం నుంచి క్రీస్తుని ఏ విధంగా తెలుసుకుంటున్నాడు, తన అనుభవం నుంచి దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకుంటున్నాడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి అని రాస్తూ 2వ పత్రికను రాస్తున్నప్పుడు తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. వారి మధ్యలో ఏ విధంగా ఉన్నాడు, వారి కొన్ని హెచ్చరికలు ఇస్తూ కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు. పౌలులో ఉన్న విశిష్టత ఏంటి అంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26-27 వచనాలు మనం చదువుదాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమవు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమవు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు సేవకులమైన మనము మన జీవితాల్లో, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో నలుగొట్టుకునే అనుభవంలో మనం ఉన్నామా? ఈరోజు ప్రభు మన జీవితాన్ని నలుగొడతా ఉంటే, ఎందుకు ప్రభువా నలుగొడుతున్నామంటున్నా కానీ ఆ నలుగొట్టడం ద్వారా సువాసన వెదజల్లుతూ ఉంది. ఆ నలుగొట్టు ద్వారా దేవుడికి మనం సమీపంగా వస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును. ఈ శ్రమ ద్వారా, ఈ కష్టం ద్వారా, ఈ శోధన ద్వారా క్రీస్తుకు మనం సమీపమవుతున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, నేనే భ్రష్టుడైపోతునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూస్తా ఉన్నాం ఆ మాటని. నేనే భ్రష్టుడనైపోతునేమో. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మన జీవితాల్లో, దేవుని సేవకులమని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఇటువంటి అనుభవంలోకి వస్తున్నామా? పౌలు గురించి చదువుతూ ఉన్నప్పుడు నాకు ఎక్కడ గౌరవం కలిగిందనంటే, పౌలు అంత గొప్ప వ్యక్తి అయ్యి క్రీస్తును అంతగా తెలుసుకొని క్రీస్తు కొరకు అద్భుతమైన సేవ చేసిన పౌలు తన జీవితంలో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నన్ను నేను నల్లగొట్టుకుంటా ఉన్నా, నన్ను నేను లోపరుచుకుంటా ఉన్నా. ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈరోజు మనం బోధించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం, వాక్యం చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. అయితే మన బ్రతుకులు ఎలాగ ఉన్నాయి? వేర్ ఈజ్ అవర్ లైఫ్ స్టాండ్స్? వాట్ ఈజ్ అవర్ లైఫ్ షోస్? మన జీవితం ఎక్కడ నిలబడతా ఉంది? మన జీవితం ఏమి చూపిస్తూ ఉంది? ఇతరులకు క్రీస్తుని చూపిస్తూ ఉందా మన జీవితం? అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతే నా జీవితం ఏమైపోతుందో అనే ఒక భయము ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి సేవకుడు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా,
ప్రకటిస్తున్నాం, ఎంతో అద్భుతంగా మనం చెప్తా ఉన్నాం, అందరికీ అర్థవంతంగా చెప్తున్నాం, కానీ మన జీవితాలు అర్థవంతమైన జీవితంగా ఉన్నాయా? అర్థవంతమైన జీవితాలు మనం జీవిస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, పౌలు ఆ మాట రాస్తూ తన బలహీనతల గురించి సంఘానికి చెప్పుకుంటా ఉన్నాడు, సార్వత్రిక సంఘానికి కూడా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. చూడండి ఆ మాటని 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అనే మాట మనం చూస్తాం. నాట్ టు బోస్ట్ మై సెల్ఫ్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ దీస్ మెనీ ప్రీచింగ్స్, బికాస్ ఆఫ్ ప్రీచింగ్ దీస్ మెనీ సర్మన్స్, ఐ షుడ్ నాట్ బోస్ట్ మై సెల్ఫ్. ఎంతో నేను గొప్పగా వాక్యం చెప్తున్నానని నా జీవితంలో నేను హెచ్చిపోకూడదు. ఎంతగానో క్రీస్తు కొరకు నేను సేవ చేస్తున్నానని నా జీవితంలో నేను హెచ్చిపోకూడదని ఒక గొప్ప హెచ్చరిక దేవుడు రోజు మనతో మాట్లాడతాడు. అనేక మంది ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, ఉన్న డబ్బును బట్టి, ఉన్న అందాన్ని బట్టి మనం విరవీగిపోతున్నామేమో దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. హెచ్చిపోకుండా నిమిత్తము క్రీస్తుకు ఒక బానిసగా ఉంటున్నాడు పౌలు. అక్కడ మనం చూస్తున్నాం స్లేవ్ అనే మాట మనం చూస్తున్నాం. ఐఎమ్ స్లేవ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఒక బానిసగా నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని పౌలు అనేకసార్లు రాస్తాడు. ఐఎమ్ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. బందీనైన క్రీస్తుకు బందీనైన సేవకుణ్ణి అని రాస్తున్నాడు. చూడండి ఆ మాటను గమనిస్తే, హెచ్చిపోకుండా నిమిత్తము. ఈరోజు గర్వం మనిషి జీవితాన్ని తాండమాడుతూ ఉంది, తాండవం చేస్తూ ఉంది మనిషి జీవితంలో. గర్వం ప్రియమైన బిడ్డలారా, అహంకారం మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. మనిషికున్న పలుకుబడి, మనిషికున్న అందం, మనిషికున్న ఐశ్వర్యాన్ని బట్టి మనిషి విర్రవీగిపోతున్నాడు. అయితే మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దోస్ ఆర్ వరల్డ్స్ విజ్డమ్ విచ్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్, విచ్ విల్ పెరిష్ యువర్ లైఫ్. మన జీవితాలని నాశనం చేసే ఒక భయంకరమైన ముళ్ళు ఏంటంటే గర్వము, శరీరాశ, నేత్రాశ. ఇవి మనిషిని నాశనం చేస్తూ ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. తెలియకుండానే ఈరోజు మనిషి జీవితంలో గర్వం వస్తూ ఉంది, తెలియకుండా మనిషి జీవితంలో నేత్రాశ కలుగుతూ ఉంది, తెలియకుండా మనిషి జీవితంలో అనేక లోకాశలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే మనిషికున్న అందం కావచ్చు, మనిషికున్న ఐశ్వర్యం కావచ్చు, మనిషిని పతనం చేస్తూ ఉన్నాయి, మనిషిని నాశనం చేస్తూ ఉన్నాయి. ఇచ్చిన అందాన్ని బట్టి కీర్తనాకారుడు అంటాడు, ఏమంటో తెలుసా? ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నేను అద్భుతంగా సృష్టించబడ్డాను, ఆశ్చర్యంగా నేను సృష్టింపబడ్డాను, అద్భుతంగా నేను సృష్టింపబడ్డాను, ఆశ్చర్యంగా నేను సృష్టింపబడ్డాను అంటాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అంటాడు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభువా. ఇచ్చిన అందాన్ని బట్టి, ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, ఇచ్చిన డబ్బును బట్టి ఈరోజు ప్రభువు పాదాల దగ్గరికి వచ్చి నీకు స్తోత్రం ప్రభువా అనే పరిస్థితులకు ఈరోజు మనం వస్తున్నామా? లేదా ఇచ్చిన డబ్బును బట్టి, ఇచ్చిన అందాన్ని బట్టి, ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం, శరీరములో ఒక ముళ్ళు. ఈరోజు మన జీవితాల్లో కూడా శ్రమ అనే ముళ్ళు ఉందేమో, ఆర్థిక క్షోభ అనే ముళ్ళు ఉందేమో, మనుషుల మాటలు అనే ముళ్ళు ఉందేమో. ఏ ముళ్ళైనా కావచ్చు నీ జీవితంలో. వాట్ ఎవర్ ద థార్న్ మే బీ, ఇఫ్ యు కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఆ ముళ్ళును ఈ సన్నిధిలోకి తీసుకొని వస్తే, ప్రభువు సన్నిధిలోకి వస్తే ఆయన నిన్ను పరిపూర్ణం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి, హెచ్చిపోకుండా నిమిత్తము, నాట్ టు బోస్ట్ మై సెల్ఫ్. ఈ మాటను మనం గమనిస్తాం. చూడండి, ఈ మాటను మనం చూస్తే 7వ వచనంలో పౌలు ఆయన ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. Even though I have received such wonderful revelations from God to keep me from becoming proud, I was given a thorn in my flesh. I was given a thorn in my flesh. ఒక ముళ్ళు నాకు ఇవ్వబడింది. ఎందుకు ఈ ముళ్ళు ఇవ్వబడింది అంటే, నేను క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండకుండా క్రీస్తు పాద సేవకుడిగా ఉండటానికి ఈ ముళ్ళు నాకు ఇవ్వబడిందని పౌలు గర్వంగా ఆయన చెప్పుకుంటున్నాడు. ముళ్ళును బట్టి అతిశయిస్తున్నాడు. హల్లెలూయా. శ్రమల యందు మనం అతిశయపడుతున్నామా?
అందుకే మనం చూస్తూ ఉన్నాం అక్కడ పౌలు ఒక మంచి అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉంటాడు. చూడండి, గలతీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక, దాని వలన నాకు లోకమును నేను సిలువ వేయబడి ఉన్నాము. ఈ మాట మనం చూస్తూ ఉన్నాము. సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక అంటున్నాడు. నేను అతిశయించుట ఏదైనా ఉంది అంటే అది ప్రభు వలన మాత్రమే. నేను అతిశయించుట ఏదైనా ఉంది అంటే అది ప్రభు వలన మాత్రమే. క్రీస్తును బట్టే నా అతిశయము అంటున్నాడు పౌలు. అందుకే చూస్తూ ఉన్నాం, ఆ ముళ్ళు ఎందుకు ఉంచబడింది? నేను ముమ్మారు అడుగుతిని, ఐ వాస్ట్ లార్డ్. ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఫ్రమ్ బికమింగ్ ప్రౌడ్ టు ప్రిక్ ద బబుల్ ఆఫ్ ప్రైడ్. ఈరోజు గర్వం మన జీవితంలో ఉందేమో, ఆ శరీరాశ ఉందేమో, ఆ నేత్రాశ ఉందేమో, ఆ శోధనలు బట్టి జయించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ముళ్ళు ఎందుకు ఇవ్వబడింది అంటే ప్రభువును గణపరచడానికి. హల్లెలూయా. ఈ ముళ్ళు ద్వారా అనేక మంది ప్రభు వైపుకు నీవు తీసుకురావటానికి ఈ ముళ్ళు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఉంచబడింది. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ మాటని 7వ వచనంలో. సో పాల్ ప్రేడ్ టు లార్డ్ టు టేక్ ఇట్ అవే. పౌలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ముళ్ళు నాకు వద్దు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా. ముమ్మారు నేను వేడుకున్నాను ప్రభువును, ముమ్మారు వేడుకున్నప్పటికీ నా జీవితంలో ఈ ముళ్ళు అలాగే ఉంచబడింది. ఈ ముళ్ళు తీయలేదు. కానీ అయితే దేవుడు ఒక గొప్ప శుభవార్త ఈరోజు మన జీవితంలో ఇస్తున్నాడు. ఈ ముళ్ళు నువ్వు పోగొట్టుకోవడానికి అని అంటున్నాడు. ఏంటో తెలుసా? ఈ ముళ్ళు మన జీవితంలో ఎందుకు ఉంచబడింది? చూడండి, నా యొద్ద నుండి తొలగిపోవాలనే దాని విషయమై ముమ్మారు ప్రభువును సెవరల్ టైమ్స్ ఐ ఆస్క్డ్ లార్డ్ టు రిమూవ్ దిస్ థార్న్. ఈ ముళ్ళును నా జీవితంలో నుంచి నేను తీసివేయాలని ఎన్నోసార్లు ఆశపడ్డాను. నా అంతలో నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఈ ముళ్ళు నా జీవితం నుంచి వెడలిపోలేదు. ఎందుకు అంటే ఆ ముళ్ళు ఉన్న ప్రతిసారి నేను హెచ్చిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు సేవకులుగా మన జీవితంలో కొన్ని ముళ్ళులు ఉన్నాయి. క్రీస్తును నమ్ముకున్న బిడ్డలుగా, బిలీవర్స్గా, విశ్వాసులుగా మన జీవితంలో ముళ్ళులు ఉన్నాయేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ముళ్ళు మన మంచికే అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ మాట చూస్తా ఉన్నాం. ఆ మాటని, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనే దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ఎన్నోసార్లు ప్రభు దగ్గరకు వస్తున్నాను, అయ్యా ఈ ముళ్ళు నాకు వద్దు ప్రభు అని అన్న ప్రతిసారి ప్రభువు నాతో అంటున్న మాట చూడండి ఎంత అద్భుతంగా అంటున్నాడు. అందుకు నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. మై గ్రేస్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ యూ. నీ కోసము, నీ కొరకు ఒక బహుమానం ఏంటిదంటే కృప అనే బహుమానం దేవుడు మన. గ్రేస్, క్యారీస్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం గ్రీక్లో. ఈ క్యారీస్ అనే పదాన్ని మనం చూస్తున్నప్పుడు అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఆ ఉద్యోగానికి తగము, ఆ పరీక్షకు తగము, ఆ ఉత్తీర్ణతకు తగము. అయితే ఆయన క్రీస్తే మన స్థానంలో ఉండి తన కృపను ఇస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తే మన స్థానంలో ఉండి తన కృపను ఇస్తున్నాడు. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు పొందనర్హత లేనప్పుడు అనుగ్రహించబడిన బహుమానమే క్రీస్తు కృప. పొందనర్హత లేనప్పుడు అనుగ్రహించబడిందే కృప అనే బహుమానం దేవుడు మనతో ఇస్తున్నాడు. ఈ బలహీనతలందు మనం ప్రభువు పాద సన్నిధికి రావాలి. ఎప్పుడు నేను బలహీనుడుగా ఉన్నప్పుడు నేను బలవంతుడని మీరు చెప్తున్నారు కదా, ఎప్పుడు బలవంతుడను ఆ బలహీనతలో ప్రభువు పాదాలు పట్టుకోగలగాలి. ఆ బలహీనతలో ప్రభువు పాదాలు పట్టుకోగలగాలి. పురుషోత్తం చౌదరి గారు అద్భుతమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆయన రాసినట్లు ఎన్నో అద్భుతమైన కీర్తనలు నేను చూస్తున్నాం. అయితే ఒక తెలియని పాపం చేసినప్పుడు తన జీవితంలో చాలా బాధపడుతూ, చాలా కృషించిపోయి ఇటువంటి పరిస్థితులకు వచ్చి, ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా, ఈ పాపంలో నుంచి, ఈ అపరాధ భావము నుంచి నేను వెళ్ళిపోలేకపోతున్నాను. ఎప్పుడు ఆయన మందిరంలో కూర్చున్న ఆ పాపం తలుస్తూ ఉన్నాడంట, చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. అప్పుడు అర్థం కాక ఆయన రాసిన పాట ఏంటో తెలుసా? విజయవాడ ప్రాంతంలో
ఆ మందిరాల దగ్గర, ఆయన గుణదల ఆ ప్రార్థన క్షేత్రం దగ్గర ఆయన వెళ్తూ వెళ్తూ వస్తూ, ఆయన అలాగే మోకరిస్తూ అలాగే వస్తూ వస్తూ ఆయన రాస్తాడు అద్భుతమైన పాట. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? నీ జీవితంలో శోధన వస్తూ ఉందా? నీ జీవితంలో బలహీనత నిన్ను వెంటాడుతూ ఉందా? ఈ బలహీనతలో, ఈ శోధనలో ప్రభువు పాదాల దగ్గరికి ఈరోజు మనం అనగలుగుమా? ఉన్నా పాటున వచ్చుచున్నానయ్యా నీ పాద సన్నిధికి, ఓ రక్షకా, నీ సహాయం కొరకు నేను వేడుకుంటున్నాను ప్రభువా. లార్డ్, యు ఆర్ మై హెల్పర్. అనేక సార్లు నన్ను దర్శించిన మాట ఏంటో తెలుసా? నా సహాయుడవు నీవే, రక్షణకర్తవైన నా దేవా, నన్ను దిగనాడకము, విడవకము, నీ సేవకును తోలివేయకము, నీ ముఖము నాకు దాచకము. చూడండి, కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 29వ వచనం. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. 8వ వచనంలో మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీ సేవకును తోలివేయకము. పౌలు కూడా వస్తున్నాడు, అయ్యా నీ సేవకుని ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా. ఈ మాట నేను చెప్పి నేను వాక్యములు తెస్తాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. ఈ బలహీనతల్లో నాకు బలమై ఉన్నాడు క్రీస్తు. ఎందుకు ఈ బలహీనతల్లో నాకు బలముగా ఉన్నాడు అనంటే, ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును. ఆ కృప ఏం చేస్తుందంటే మన జీవితాలని అద్భుతంగా మలుస్తూ ఉంది. ఆ కృప ఏం చేస్తూ ఉంది చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నీవెప్పుడు బలహీనడవో అప్పుడు బలవంతుడు. ఎందుకంటే నీవు ప్రభువు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు శక్తి ఆ బలహీనతల్లో ప్రదర్శించబడతా ఉంది. గాడ్స్ పవర్ has been manifested through this weakness. ఈ బలహీనత ద్వారా క్రీస్తు శక్తి మనలో పరిపూర్ణమగుతా ఉంది. ఈ బలహీనత ద్వారా క్రీస్తు శక్తి మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది. ఎందుకో మనం చూస్తా ఉన్నాం. చూడండి అక్కడ, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. ఎందుకు నేను బలహీనుడుగా ఉన్నా బలవంతుడుగా ఉన్నాను? ఎందుకు నా జీవితంలో బలహీనతలు వస్తున్నా నేను క్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తున్నానంటే, ఆ కృప యొక్క శక్తి నన్ను కమ్ముకుంటా ఉంది. ఆ కృప యొక్క శక్తి నా జీవితాన్ని మలుస్తుంది అని పౌలు ఆయన చెప్తున్నాడు. చూడండి ఇక్కడ అద్భుతంగా ఉంటుంది మాట. ఫుట్ నోట్స్లో నిలిచి ఉండు నిమిత్తము అనే మాట దగ్గర రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఫుట్ నోట్స్లో నన్ను కప్పు నిమిత్తము. హల్లెలూయా. నన్ను కప్పు నిమిత్తము. లార్డ్, కవర్ మీ బికాస్ ఆఫ్ సిన్, బికాస్ ఆఫ్ దిస్ ఫ్లెష్లీ డిజైర్స్. శరీర ఆశల ద్వారా కృషించిపోతున్నాను ప్రభువా అని ఆయన పాదాల దగ్గర రాగలిగితే ఆయన అంటాడు, నేను నిన్ను కప్పుతాను బిడ్డ అంటున్నాడు. ఐ విల్ కవర్ యూ విత్ మై వింగ్స్ అంటున్నాడు. ఒక అద్భుతమైన ఆ రీల్, ఆ వీడియోలోని చాలా అబ్బురపరిచింది. అద్భుతంగా ఉంటుంది ఆ మాట. అది చూస్తూ ఉన్నప్పుడు హరికేన్స్లో, భయంకరమైన మంచు తుఫాన్లలో ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏం చేస్తుందంటే తన పిల్లలను అలా భద్రపరుచుకుంటుంది. అలా భద్రపరుచుకొని అది కూడా తవ్వుకొని లోపలికి వెళ్ళిపోయి ఇలా సేదీరిపోతుంది. అంటే మంచు తుఫాను ఎంత వచ్చినా కూడా దాని పైనుంచి వెళ్ళిపోతుంది. దానికి ఎంత దెబ్బలు కలిగినా కూడా కింద ఉన్న ఆ పిల్లల్ని ఏం చేస్తుందంటే సేఫ్గా ఉంచుతుంది, సురక్షితంగా ఉంచుతుంది. ప్రియమైన బిడ్డ, మన బలహీనతల కోసం ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన విరగొట్టబడ్డాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఆ మాట మనం చూస్తున్నాం, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, లేదా క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము బలహీనతలేందే నేను అతిశయపడతాను. ఈరోజు సేవకుడా, క్రైస్తవుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ బలహీనత ఎంత ఘోరమైనది కావచ్చు, క్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కరుణించు అని ప్రార్థన చేయగలిగితే ఆయన నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. చూడండి, కింద ఇంకో మాట చెప్పిన వాక్యం పిలుస్తాను. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ. అద్భుతంగా యు పుట్ ఆన్ ద లిస్ట్. హియర్ పాల్ పుట్స్ ఆన్ ద లిస్ట్. ఇక్కడ అద్భుతంగా ఆయన రాస్తాడు చూడండి, బలహీనతలలోను, నిందలలోను,
ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ బలహీనత మనల్ని ఏం చేస్తూ ఉంది? మొట్టమొదటిగా అంటే క్రీస్తు దగ్గరికి తెరుస్తూ ఉంది. క్రీస్తు దగ్గర చేసిన తర్వాత క్రీస్తును వేడుకునేలాగా చేస్తూ ఉంది ఈ బలహీనత. క్రీస్తును వేడుకున్నాక క్రీస్తు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? కృప అనే బహుమానం ఇస్తున్నాడు. మూడవదిగా ఆయన ఇస్తున్న గొప్ప బహుమానం ఏంటంటే ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తున్నాడు. ఇన్ దిస్ వీక్నెస్ క్రైస్ట్ స్ట్రెంగ్త్ హ్యాస్ బీన్ పోర్ట్రేడ్. క్రీస్తు యొక్క శక్తి నిలుచుండు నిమిత్తము అనే మాట చూస్తాం. క్రీస్తు శక్తి సంపూర్ణమవుతుంది బలవంతుడు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. కాగా క్రీస్తు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు బలవంతులం అని చెప్పుకుంటున్నాం, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఏంటి అంటే ఆయన పాదాల దగ్గరికి రావటం. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన కప్పుతాడంట మన జీవితాలని. ఎప్పుడైతే బలహీనలుగా ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన కప్పుతాడు. కప్పినప్పుడు వచ్చే ఆనందం గొప్పది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాటని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ బలహీనతలు కూడా మనం ఏం చేయగలము అని గమనిస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప, ఆయన శక్తి మనకు కమ్ముకున్నప్పుడు, ఆవరించినప్పుడు, ఉపద్రవంలో, శ్రమల్లో కూడా మనం ఆనందించగలుగుతాం, సమస్తము చేయగలము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనందరికీ చాలా అద్భుతంగా తెలిసిన వ్యక్తి, గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు, శాస్త్రవేత్త ఉన్నాడు, బల్బును కనిపెట్టిన గొప్ప వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. చాలాసార్లు స్కూల్లో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి టీచర్ తనని వెలివేస్తూ ఉంది. చదువు రాదని చెప్పేసి స్కూల్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు లెటర్ రాపిచ్చేసి పంపించేస్తారు. మిస్టర్ ఎడిసన్ ఈజ్ అన్ఫిట్ ఫర్ స్కూలింగ్, ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పి తన తల్లికి ఆ లెటర్ రాసిస్తే ఆ తల్లి రోజు ఆ లెటర్ తీసుకొని బాధపడుతూ ఉంటుంది, ప్రతిరోజు ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆ థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి చేసిన గొప్ప ప్రార్థన ఏంటంటే, ప్రార్థన చేస్తూ ప్రతిరోజు తన కుమారుడు పడుకున్న ప్రతిసారి తన చెవులలో ఒక మాట చెప్పేది ఏంటంటే, నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను, హల్లెలూయా. ప్రతిరోజు ఆ మాట చెప్తా ఉన్నింది. ఆమెనే తన కొడుకుని చదివించుకుంటా ఉన్నింది. ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. when I'm weak, I'm strong. I can do all things through Christ who strengthens me. క్రీస్తు ద్వారా నేను బలవంతులను అని ఎప్పుడైతే ఆయన గమనించాడో, వెలుగు అనే మాట, వెలుగు కలిగిందనే మాట ఆయన చదివినప్పుడు, క్రీస్తు వెలుగుగా ఉన్నాడు, అందరికీ వెలుగు ఇస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఈ లోకానికి వెలుగునిచ్చాడు. బల్బును కనిపెట్టి మనందరికి కూడా ఈరోజు ఎలక్ట్రిసిటీ జరుగుతూ ఉందంటే ఆయన చేసిన గొప్ప కార్యం. ప్రియమిత్రులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇటువంటి బలహీనతల్లో ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నా కృప నీకు చాలును అంటున్నాడు. అటు కృప ప్రభువు మనకు సహాయం చేయను గాక. తల ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. విన్న వాక్యం వ్యర్థము కాకున్నట్లు ప్రతి హృదయాల్లో పదిలపరిచి, స్థిరపరిచి, బలపరచమని ప్రార్థిస్తాం నాయన. మేము ఎప్పుడు బలహీనము అప్పుడు బలవంతులమని ప్రభువా, నీ శక్తి మాలో పరిపూర్ణమవుతుందని ప్రభువా మీరు మాట్లాడిన విధానం కొంచెం తెలుస్తున్నాం. ఎవరైతే ఏ ప్రాంతాల నుంచి అయితే ప్రపంచ నలుమూల నుంచి వింటున్నారో ఈ వాక్యాన్ని ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. బలహీనంగా ఉండి అయ్యా నీ దగ్గర రాలేని పరిస్థితులు ఉంటే అయ్యా వారిని నీ దగ్గర తీసుకోమని ప్రార్థిస్తాం నాయన. కృప చూపించి నడిపించి మీ కార్యం చేయించండి. ఉపద్రవంలోను, నిందలలోను, అవమానంలోను ఆనందించి నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తూ అయ్యా మేము హెచ్చిపోకుండా ప్రభువా నీ కృపలో అణిగి మణిగి ప్రభువా నీ కృపతో దీవించబడుతూ నీ కృపతో ఆవరించబడే కృపను భాగ్యం తెచ్చామని ఎవరైతే వాక్యం వింటూ అర్థం కాని నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నారో వారి కృప చూపించండి నాయన. ఎవరైతే అనారోగ్య సమస్య బాధపడుతున్నారో ముట్టి స్వస్థపరచమని నీ కృపను వారి మీద ఉంచి నడిపించి మీ కార్యం చేయించండి. నీకే సమస్త ఘనత మహిమ ప్రారంభించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ us all. ప్రైజ్ ది లార్డ్.